హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జిఎస్టీ పోర్టల్లో మనకి జిఎస్టీఆర్ 2A 2B అని రెండు ఆటో పాపులేటెడ్ ఫామ్స్ ఉంటాయి. సో దాంట్లో జిఎస్టీఆర్ 2A ఫామ్ అనేది జిఎస్టీ పోర్టల్ నుంచి రిమూవ్ చేయబోతున్నారు. దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. సో అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీఆర్ 2A ఏంటో తెలుసుకుందాం. జిఎస్టీఆర్ 2A ఫామ్ రిమూవ్డ్ ఫ్రమ్ జిఎస్టీ పోర్టల్ బై జిఎస్టీఎన్. సో జిఎస్టీఎన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనకి జిఎస్టీఆర్ 1తో పాటు జిఎస్టీఆర్ 2A, జిఎస్టీఆర్ 2B అనే ఫామ్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 2A 2B ఫామ్స్ పర్చేజ్కి సంబంధించినటివి. మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకుంటాము మంత్లీ. మన సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిఎస్టీఆర్ 2 రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సో ఈ రెండు డాక్యుమెంట్స్ మనకి ఆటో పాపులేట్ అయ్యి సో మనకి యాక్చువల్గా 3B అనేది వస్తుంది. మనకి 2A 2Bలో ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే మన సప్లయర్ పర్చేజ్ రిటర్న్స్ ఫైల్ చేసిన దాని ప్రకారము మనకి జిఎస్టీఆర్ 2A 2B ఆటో డ్రాఫ్టెడ్ స్టేట్మెంట్స్ అనేవి జిఎస్టీ పోర్టల్లో ఉంటాయి. అంటే ఆటో పాపులేట్ అవుతాయి. వీటిని మనం ఫైల్ చేయనవసరం లేదు. మనం ఏం చేస్తాము, చెక్ చేసుకుంటాం, రీకన్సిల్ చేసుకుంటాం. జిఎస్టీఆర్ 2A 2B క్లిక్ చేసుకొని మన సప్లయర్ ఫైల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన పర్చేస్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రీచెక్ చేసుకుంటాం. సో మనకి జిఎస్టీఆర్ 2Aలో పర్చేస్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయ్యేవి. మనం ఎవరి దగ్గర నుంచి, ఏ సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేసాము, వాళ్ళ జిఎస్టీఎన్ నెంబరు ప్లస్ సో మనకి వాళ్ళ జిఎస్టీఎన్ నెంబరు ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసినటువన్నీ డిస్ప్లే అయ్యేవి. సో మనం B2B బిజినెస్ టు బిజినెస్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసామో అవన్నీ మనకి జిఎస్టీఆర్ 2లో వచ్చేసేవి. మనం రీచెక్ చేసుకునే వాళ్ళము. మనకి జిఎస్టీ పోర్టల్కి వెళ్తేనే జిఎస్టీఆర్ 2A 2Bకి చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది. సో ఇప్పుడు జిఎస్టీఆర్ 2A ఫామ్ అనేది జిఎస్టీ పోర్టల్ నుంచి రిమూవ్ చేసేసారు కాబట్టి మనకి కన్ఫ్యూజన్ కూడా కొద్ది తగ్గుతుంది. అంటే చాలామందికి డౌట్, మనము ఐటీసీ అనేది జిఎస్టీఆర్ 2A నుంచి తీసుకోవాలా, 2B నుంచి తీసుకోవాలా, లేకపోతే 2Aలో ఏముంటుంది, 2Bలో ఏముంటుంది అని పెద్ద కన్ఫ్యూజన్గా ఉండేది మనకి. సో ఇప్పుడైతే మనకి ఆ కన్ఫ్యూజింగ్ ఉండదు ఎవరికి. జిఎస్టీఆర్ 2A అనేది జిఎస్టీ పోర్టల్ నుంచి తీసేస్తున్నారు. ఓన్లీ జిఎస్టీఆర్ 2B మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. జిఎస్టీఆర్ 2A హ్యాస్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ ద జిఎస్టీ పోర్టల్ ఫర్ January 2022 by the Goods and Service Tax Networks because of the applicable notification WEF January 1, 2022. సో మనకి WEF ఈ నోటిఫికేషన్ ప్రకారము January 1, 2022 నుంచి ద జిఎస్టీఆర్ 2A అనేది డిలీట్ చేసేయబోతున్నారు మా జిఎస్టీ పోర్టల్ నుంచి ఫర్ ద మంత్ ఆఫ్ January 2022, లివింగ్ ఓన్లీ ద జిఎస్టీఆర్ 2B. మనకి జిఎస్టీఆర్ 2A అనేది అవైలబిలిటీలో ఉండదు, జిఎస్టీఆర్ 2B మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ద మంత్ ఆఫ్ December 2021 ద జిఎస్టీఆర్ 2A ఈజ్ అవైలబుల్. అంటే మనము డిసెంబర్ మంత్ రిటర్న్స్ జనవరిలో ఫైల్ చేసుకుంటాం కాబట్టి మనకి డిసెంబర్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జనవరిలో జిఎస్టీఆర్ 2A అనేది అవైలబుల్ ఉంటుంది. మనం జనవరి మంత్ రిటర్న్స్ ఫిబ్రవరిలో ఫైల్ చేసుకునేటప్పుడు సో మనకి జిఎస్టీఆర్ 2A అనేది అవైలబిలిటీలో ఉండదు, రిమూవ్ చేసేస్తున్నారు. జిఎస్టీఆర్ 2B మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. Form GSTR 2A is a recipient's statement that would inward supplies generated by the system. సో మనకి GSTR 2Aలో మన పర్చేస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అది సిస్టమ్ జనరేటెడ్ స్టేట్మెంటు. సో మనము బిజినెస్ టు బిజినెస్ ఎన్ని గూడ్స్ పర్చేస్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ GSTR 2Aలో మనకి డిస్ప్లే అవుతాయి. సో సప్లయర్ అనే అతను రిటర్న్స్ ఫైల్ చేసింటేనే మనకి GSTR 2A ఫామ్ అనేది ఆటో పాపులేట్ అవుద్ది. సో లేకపోతే దాంట్లో ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే అవ్వవు మనకి. ఒకసారి మనం జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకొని
సో రిపోర్ట్స్ ఆ జిఎస్టీఆర్ 2A 2B అనేది నార్మల్గా ఎలా డిస్ప్లే అవుతాయో చూద్దాము. సో నేను జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయ్యాను. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ జనవరి మంత్ తీసుకున్నాను. ఇప్పుడు చూసామంటే ఇక్కడ మనకి జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ వచ్చింది, ఇక్కడ జిఎస్టీఆర్ 3B వచ్చింది. అదేవిధంగా పక్కనే మనకి జిఎస్టీఆర్ 2A 2B కూడా ఉన్నాయండి. ఆటో డ్రాఫ్టెడ్ డీటెయిల్స్ ఫర్ వ్యూ ఓన్లీ, ఆటో డ్రాఫ్టెడ్ ఐటీసీ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ అని వచ్చింది. ఇలా డిస్ప్లే అవుతాయి. సో మనకి ఇక్కడ జిఎస్టీఆర్ 2Aలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సో మనం ఏ సప్లయర్ దగ్గర నుంచి ఎంత స్టాక్ పర్చేస్ చేసామో ఆ పర్చేస్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఐటీసీ స్టేట్మెంట్ అంటే మన ఐటీసీ డీటెయిల్స్ అన్ని ఎలిజిబుల్ ఐటీసీ డిస్ప్లే అవుతుంది. సో మనకి నెక్స్ట్ మంత్ నుంచి సో ఈ 2B ఒకటే ఉంటుంది. ఈ 2A అనేది జిఎస్టీ పోర్టల్ నుంచి తీసేయబోతున్నారు. మనకి యాక్చువల్గా ఈ రెండు పర్చేస్ స్టేట్మెంటే కాబట్టి ఈ రెండింటికి మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళము. దేని నుంచి మనం ఐటీసీ తీసుకోవాలి, రెండు పర్చేజా కాదా అని చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. సో మనకి ఇంకా ఈ 2A అనేది రిమూవ్ చేసేస్తున్నారు, జిఎస్టీ పోర్టల్ నుంచి డిలీట్ చేసేస్తున్నారు కాబట్టి మనకు కన్ఫ్యూజ్ ఉండదు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. జిఎస్టీఆర్ 2B మాత్రమే ఉంటుంది. సో దీని నుంచి మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి సో ఇది మనకి బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది జిఎస్టీఆర్ 2A 2B. ఇప్పుడు మనకి 2A అనేది ఉండదు కాబట్టి మనం హ్యాపీగా 2Bలోనే మన పర్చేస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మనం ఐటీసీని దాని ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి సో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు ఎవ్రీ పర్సన్ ఇది జిఎస్టీలో వర్క్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి. సో వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.